నానాటికి పెరుగుతున్న కాలుష్యం అంటార్కిటికా ఖండంలోని పెంగ్విన్ పక్షుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. పెరుగుతున్న గ్రీష్మ తాపం, కరిగిపోతున్న మంచు పెంగ్విన్ పక్షుల ఆవాసాలను ధ్వంసం చేస్తున్నాయి. గుడ్లు పెట్టి పొదిగేందుకు అనుకూల పరిస్థితులు లేక సంతానోత్పత్తి సాధ్యపడటం లేదు. మనుగడ కోసం జరిగే పోరాటంలో పెంగ్విన్ పక్షులు వేలాదిగా తరలిపోతున్నాయి. ఒంటి నిండా కొవ్వు నింపుకుని కదలడానికి ఆయాసపడుతున్నట్లు కనిపించే పెంగ్విన్ పక్షులు కేవలం అతి శీతల ప్రాంతాల్లోనే జీవిస్తాయి. దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా ఖండంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటి జీవిత కాలంలో సగభాగం నీటిలో నివసిస్తే మిగిలిన సగభాగం మంచుపైనే జీవిస్తాయి. అంటార్కిటికాలోని హలీబే ప్రాంతం ప్రపంచంలోనే పెంగ్విన్ పక్షులకు అతిపెద్ద ఆవాస ప్రదేశం. వాటి సంతానోత్పత్తికి కీలకమైన మంచు ఈ ప్రాంతంలో కరిగిపోతుండటం వీటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పెంగ్విన్ పక్షులు అంతరించిపోయే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. పెంగ్విన్ పక్షుల పునరుత్పత్తి ప్రక్రియలో మంచు కీలక భూమిక పోషిస్తుంది. గుడ్లు పెట్టి పొదగడానికి మంచు అనుకూల పరిస్థితులు కల్పిస్తుంది. కానీ హలీబే ప్రాంతంలో ఏటికేడు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల గత 3 ఏళ్లుగా ఈ పక్షులు సంతాన ఉత్పత్తిలో విఫలమవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. హలీబే ప్రాంతంలో పరిస్థితులు అనుకూలించకపోవడంతో సంతానోత్పత్తికి పెంగ్విన్లు మరో చోటును అన్వేషిస్తున్నాయి. వేలాదిగా పెంగ్విన్ పక్షులు డాన్సన్ లాంప్టన్ ప్రాంతానికి వలసపోతున్నాయి. 2017 నుంచి వీటి సంఖ్య ఇక్కడ గణనీయంగా పెరిగినట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. అంటార్కిటికా ఖండంలో మానవ కార్యకలాపాలు అధికమవడం, మారుతున్న వాతావరణ పరిస్థితులు పెంగ్విన్ పక్షులను వాటి మనుగడ కోసం పోరాడేలా చేస్తున్నాయి.